తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడుంటే ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న నయగరా వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడెక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. ఐ వోంట్ లెట్ యూ డౌన్. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, జిందాబాద్ జిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఎక్కడ ఉంటావురా నా బంగారం? ఐఎమ్ సారీ. లెట్ ఇట్ టవల్. 8 గంటల 10 నిమిషాలు 20 సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి, నీట్ షేవ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8 గంటల 35 నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10కి ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావ గుండెల్లో 4 గదుల్లో, మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి మీ మా నాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టూ చెప్పేవరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే, ఒక పని చేద్దాం. మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. ప్రింట్అవుట్, పెన్ డ్రైవ్ కాదు. మీ బావ నెంబర్ నాకు ఈ చాలు. కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో. 9573369496. మరి నీది? అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి సార్ కాఫీ. యూ డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 minute. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. హూ ఇస్ దిస్? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావేంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్, 2 minutes. I'll be back. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు తెచ్చుకో. Hello. Hi,
మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పాను కదా, ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియలీ మహేష్, దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా, నీకు విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే. అక్క బావొచ్చాడు. నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. బాబు రే 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 నిన్నరా ఓ నీ ఛానల్ చెప్పేద్దామన్నట్టే. రే ఆగరా రే. ఒరే బాబు రే, ఒరే వెనకరారా. ఒరే నా మాట వినరా, ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్, ఈయన మాట అనట్లేదు. నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. అవ్వాన్ అట్టు. అమ్మయ్యా, ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేక సెల్ఫ్ అసెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది. వాడిపోతే వీడికేంటో. హలో హలో. ఏ అభి అభి మేరే దిల్. ఏయ్, ఏంటే ఇది? ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క. మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కేస్తుంది. ఏయ్, దీనికేదో అయింది. హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనుగా. వై? వై అంటే ఏం చెప్పను మహేష్. ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి. అసలు టీ షర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉన్నావు తెలుసా? అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీ షర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్, సార్, వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? నైట్ టీ షర్ట్. Mahi
సార్ ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? ఆ? మీరేనా? तेरे मेरे ఏమండి, ఆఫీస్ లేదా? बीच में షాపింగ్ కూడా कैसा है ये बंधन अंजा ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం. फेशियल అక్క ఆ అక్క ప్లేట్స్ 2 minutes. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీది కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్ చిలక కలర్ఫుల్ నడక. బావా బావా ఏంటిది? ఏంటి బాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న అరే. గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. ఐ నో, సారీ. బావా ఏంటి నీలో ఈ చేంజ్? టీ షర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకొని 2 years అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మరదల, నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను. బావా ఆ. ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే వాట్ సర్ప్రైజ్. లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా? ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్. అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3Dలో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. ఫ్లవర్ సార్, కంగ్రాట్స్. నీకు ఫ్లవర్ లేదా? వేస్ట్గా. హలో. హాయ్ హే, మహేష్. ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది? సారీ మహేష్, ఇవాళ రాలేకపోతున్నాను. యువర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపులు గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో. అరే ఎక్కడ ఎక్కడ ఓ ఎక్కడ మహేష్, ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్ అంటే నువ్వు రాలేదా? అంటే యూ డిసప్పాయింటెడ్ మీ. యూ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ.
నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేసుకున్నాను. యూ కాంట్ డూ దిస్. షిట్. ఛా. ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు, మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండవు ఆ ప్రాబ్లమ్స్? ఛా. అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వచ్చో తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకి పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో 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 అయితే హలో మహేష్ ఆ. నీకు పెళ్ళయిందా? మహేష్ మహేష్ అయ్యూ దేర్? మహేష్ నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తు కూడా లేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ 15 మినిట్స్ చుట్టూ సార్ తెలుసా? కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అదొక పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ ప్లీజ్ కంటిన్యూ నువ్వు విత్ ఫోన్ ద మాట్లాడి మ్యారీడ్ పెట్టి పర్సన్. ఒకసారి ఛాన్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో. అసలు పెళ్ళంటే వేసుకున్నాను నీ మ్యాట్రిమోని. మీ అక్కలా కూడా పక్కింటికి కూడా రాడా? పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఊగట్లేదేంటిది? అక్కకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా సరే నాన్నకు మాత్రం నా లవ్ మ్యాటర్ తెలియకూడదు. చెప్పేద్దామా? ఏంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క, కానీ చెప్పేస్తాను. నేను ఒక అబ్బాయిలా వచ్చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు, నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డా. అక్క కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు. లవ్ చేసిన వాడినే ఒఫీషియల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే? నా పరిస్థితే బాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను? ఏమైందక్క? ఏమైందంటావేంటే? మీ భావం చూడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క బావ 2 minutes లో షేవింగ్ చేసుకుంటే నాన్నకు చెప్పేస్తావా? సరే కానీ చూద్దాం. 2 minutes. హలో. హాయ్ మహేష్. ఎన్ని రోజులక కాల్ చేసి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడు తప్ప. ఇప్పుడే జస్ట్ 1 minute. అక్క ఏం చేసావే? మ్యాజిక్. నాన్నకు కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్ గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చోన్నానా, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. ఓకే. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? సూపర్. టీవీ పెట్టనా? పెట్టు క్రికెట్ వస్తుంది చూడాలి. జస్ట్ 1 minute నాన్న. నాన్న కాఫీ.
నానా చాలా మంచి కుర్రాడు నానా. మ్మ్. అంటే ఏదో క్యాజువల్గా రమ్మన్నాను. మ్మ్. మ్మ్. మీకు నచ్చితే మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. మ్మ్. నాకు తెలియదని చెప్పు. అంటే స్పందనకి విషయం తెలీదు నాన్న. మ్మ్. నాన్న నేను చెప్పానే అభినవ్ అని, అది. గుడ్ మార్నింగ్ అంకుల్. ఖైదుడా మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమించిన దాని ఇంటికి పెళ్లి చూపులు వెళ్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటో. మార్నింగ్ మార్నింగ్ రా బాబు కూర్చో. సరిగ్గా కూర్చో బాబు, పడిపోగలవు. థ్యాంక్స్ అంకుల్. అభినవ్ టీయా కాఫీయా? పాలు పాలు. పాల్. స్పందన పాలు. హా సరే. ఇండియా బ్యాటింగ్ అంకుల్. థ్యాంక్ యూ. తాగండి పాలు. అలాగే. మీ అక్క అండి? చెల్లి. ఓ మీ పేరు? స్పందన. ఓ నైస్ నేమ్. భలే నటిస్తున్నారా. మీ పేరు? అభినవ్. ఆస్కర్ చేయొచ్చు. ఏ కాలేజ్? ఎన్ఆర్సీఎం. ఓ మీరే కాలేజ్? ఎంజీబీఏ. అమ్మా స్పందన నాన్న నువ్వు వెళ్ళమ్మా. బాబు తర్వాత వెళ్తాం. ఓకే అంకుల్. స్వప్న గారు వెళ్ళొస్తానండి. మంచిది. ఉంటాను అంకుల్. బాయ్ బాబు. బాయ్ అంకుల్. మ్మ్. స్వప్న గారు బాయ్ బాయ్. మీ చెల్లి పేరు? స్పందన. స్పందన గారు ఉంటానండి. బాయ్ అభినవ్ గారు. సరిగ్గా కూర్చోండి అంకుల్, పడిపోతారు. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఒక నిమిషం నాన్న. మ్మ్. అక్క నాన్నకు అభి నచ్చడం లేదు కనుక్కో అక్క. ఇప్పుడే వద్దే, తర్వాత అడుగుతానులే. నో 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 ప్లీజ్, నా మంచి అక్క. ఓకే. 6 for 5. All those who are putting the candles, just hang on. నాన్న అబ్బాయి ఎలా ఉన్నాడు? మ్మ్. మీరు తీసుకున్నంత ఫాస్ట్ గా నేను డెసిషన్స్ తీసుకోలేను కదమ్మా. హే అంకుల్, హౌ ఆర్ యు? లాంగ్ టైం నో సీ యా. సీ యు ద నైట్. వీడెవడమ్మా మన ఇంట్లో తిరుగుతున్నాడు? మీ అల్లుడు నాన్న. జస్ట్ ఎ మినిట్. హలో. హాయ్ మహేష్, ఈరోజు అన్నిసార్లు కాల్ చేసావేంటి? బిజీగా ఉండి ఆన్సర్ చేయలేదు. నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎందుకు? నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. రియల్లీ? యా, ఎఫ్బీలో నీ ఫోటో కోసం చాలా వెతికాను, కానీ కనీసం నాకు నీ పేరు కూడా తెలియదు. చూడాలని ఉందా మహేష్? చచ్చిపోయిన ఒకసారైనా చూడాలండి. చూస్తే నిజంగానే చచ్చిపోతావేమో. అంత అందంగా ఉంటావా? చూస్తావా? ఇప్పుడు వస్తావా? ఇప్పుడు కాదు, రేపు వస్తా, నీపై రంగు చల్లుతా. రంగు? ఓ రేపు హోలీ కదా. అసలు నువ్వు పరిచయం అయిన తర్వాత హాలిడేస్ కాదు కదా, హోలిడే కూడా గుర్తున్నట్టేది ఏంటో. మహేష్, నువ్వు అలా మాట్లాడుతుంటే ఎవరిలా ఉంటావో తెలుసా? ఎవరి? లావా, హలో జావా, ఒరాకిల్, హలో, మిరాకిల్, మీటింగ్, ఏమైంది మహేష్? నైట్, అర్జెంట్. ఏదో క్రాస్ టాక్ లా ఉంది. సార్ 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 థ్యాంక్ యూ. హలో హలో, మమ్మీ లేస్తోంది మహేష్. మా ఆవిడ వాళ్ళు లేదు, ఎలా కవర్ చేసావు? కానీ నన్ను స్వెటర్తో కవర్ చేసింది. అవును, ఇందాక నేను ఎవరిలానో ఉంటానన్నావుగా, ఎవరిలా? నువ్వు అచ్చం బాహుబలి ప్రభాస్ లా ఉంటావు. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. అరే
ఇది సూప్ తలపెట్టుకోండి. పాప నాకు ముద్దిస్తావా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ కిస్ బట్ వితౌట్ అ మ్యాస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ఫ్లోలో మనం వెళ్దాం. జై అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటేనా? నువ్వు ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ కిస్. వాట్? ప్లీజ్ కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. నాటి ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 minute. థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్? రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి? హలో. ఒరే అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది వింటే చంపేస్తుంది. బా అదేరా, కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబు బాగా డీప్గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం, ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తానే. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి, ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిటిల్ లిప్ టు లిప్పా? నీ పెదవి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుందా? ఇదిగో ఆ చెట్టు అలా ఎందుకు అవుతుందో తెలుసా? ఒరేయ్, ఎంతసేపు నా వెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్ లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే. పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని, అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడున్నావు? ఏ కలర్ డ్రెస్ నీది? బ్రౌనా? చెప్పుకో చూద్దాం. బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కాదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏ బ్లూ కదా? ఎస్, నాకు తెలుసు. బ్లూగా? you're right. బ్లూవే వస్తున్నా. ఏంటి? బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదులే. నేను చూసాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా అసలు. కొరుకు మహేష్, కొరుకుతా అన్నావుగా, కొరుకు. ఉరుకుతా కాదు, ఉరుకుతా. రా మహేష్,
రా ఓ హగ్గు మహేష్. బొగ్గులో ఉన్నావు నీకు హగిచ్చిందేంటి? ఫోన్ లో వాయిస్ కోకిలా ఉంది, ఇక్కడ కాకిలా ఉన్నావు ఏంటి? నీ కౌగిల్లో నన్ను కరిగిపోని కరిగిపోవడం కాదు. మహేష్ లారీ కింద నిమ్మకాయ నలిగిపోవడం బెటర్. దగ్గరకమ్మా ప్లీజ్. వద్దమ్మా, నాకు పెళ్ళైపోయిందమ్మా, నాకు పెళ్ళైపోయింది. పదవి నీకే చాలా గ్రాండ్ గా పెళ్ళైపోయిందమ్మా, చాలా గ్రాండ్ గా గులాబ్ జామున్ పెట్టారు, రకరకాల మంచాలు చదివారు. నాకు పెళ్ళైపోయిందమ్మా. మావిడ దేవత, చాలా బాగా చూసుకుంటుంది. I love you, my wife. మహేష్ మహేష్. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా ఏయ్, ఏంటి మహేష్? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారే కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడకి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కని కన్విన్స్ చేస్తాను. నమస్కారం. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇక ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. తమ దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కువ వచ్చింది. బిల్ ఎక్కువ వస్తే బెల్లు మోగింది. వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేం. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అనార్కలి. అంత డీప్ గా ఉన్నారు. కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. మనం పడలేదా? డబ్బులు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు, మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురుని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి? అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకో. అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవపడ్డం డాడీ చూసారు. అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే. వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అంకుల్, అంతే. అమ్మా, మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు. మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ఇట్స్ ఓవర్. స్పందన, ఏమండి ఆపండి. ఆపకండి సార్, ఫోన్ లో అన్ని ఫేక్. నిజమైన ప్రపంచం పార్ట్ లోనే తెలుస్తుంది, తెలుసుకొనివ్వండి.